కేరళలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. కారణం ప్రమాదం కాదు, ప్రమాదానికి ముందు జరిగిన సంఘటనలు. ఒక సాధారణ రోజు, ఒక సాధారణ ప్రయాణం, ఒక సాధారణ వ్యక్తి. కానీ ఆన్లైన్లో జరిగిన ఒక సంఘటన ఆ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా వేరే దిశలోకి నెట్టేసింది అని ప్రాథమిక నివేదికలు చెప్తున్నాయి. ఈ కథలో పేర్ల కన్నా ముఖ్యమైనవి పరిణామాలు, వ్యక్తుల కన్నా ముఖ్యమైనది వ్యవస్థ. వార్తల్లో వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఉన్న వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి. ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ కాదు. కానీ ఒక బహిరంగ ప్రదేశంలో జరిగిన సంఘటన అతన్ని కెమెరా ముందు తీసుకొచ్చింది. ఆ సంఘటన ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరిగింది, ఒక ప్రైవేట్ బస్సులో. ఆ బస్సు రోజు ప్రయాణించే సాధారణ రూట్, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం వైపు వెళ్ళే రూట్. ఆ రోజు కూడా బస్సు ఉదయం లేదా మధ్యాహ్నం ఈ రెండింటికి మధ్యలో ఉండే సమయంలో రద్దీగా ఉండే సమయానికి సమీపంగా ప్రయాణిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం. బస్సులో ఉన్నవాళ్ళు సాధారణ ప్రయాణికులు. అందులో ఒక మహిళా కంటెంట్ క్రియేటర్ కూడా ఉంది. ఆమె తన ఛానల్ కోసం సామాజిక ప్రయాణ అనుభవాలను రికార్డు చేసే అలవాటు ఉందని ఆమె వీడియోల ద్వారా తెలుస్తుంది. బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఆమెకు ఒక వ్యక్తి ప్రవర్తన అసౌకర్యంగా అనిపించిందని ఆమె తరువాత చేసిన వీడియోలో పేర్కొన్నట్టు వార్తలు చెప్తున్నాయి. బస్సులో ఎవరు ఎక్కడ కూర్చున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది, ఎవరేమన్నారు అన్నది ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా లేదు, ఒక వీడియో తప్ప. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఆ సంఘటన అక్కడితో ఆగలేదు. బస్సు ఒక నిర్దిష్ట స్టాప్ దగ్గర ఆగింది. అక్కడ కొంత గందరగోళం జరిగిందని చెప్తున్నారు. ఆ వ్యక్తి అక్కడ దిగిపోయాడా లేక ముందుకని వెళ్ళాడా అనే విషయంలో భిన్నమైన కథనాలు ఉన్నాయి. కానీ ఆ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఆ మహిళా యూట్యూబర్ తన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసింది. ఆ వీడియోలో ఆమె తన అనుభవాన్ని వివరించింది. ఆమె ఉద్దేశం హెచ్చరిక కావచ్చు, అవగాహన కావచ్చు. కానీ వీడియో బయటికి వెళ్ళిన తర్వాత జరిగింది ఆమె నియంత్రణలో లేదు. వీడియో ఫుల్గా వైరల్ అయింది. వేల కొద్ది వ్యూస్, వేల కొద్ది కామెంట్లు. ఆ వీడియోలో చూపించిన వ్యక్తి పేరు వెల్లడించలేదు అని కొంతమంది అంటున్నారు. కానీ బస్సు, ప్రాంతం, సందర్భం ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించడం ఎవ్వరికీ కూడా పెద్ద కష్టం కాలేదు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆన్లైన్లో ఒక కథ తయారైంది. ఆ కథలో అతను ఇప్పటికే దోషిగా మారిపోయాడు. అతనికి తన వాదన చెప్పుకునే అవకాశం లేకుండానే. ఆ తరువాత గంటల్లో ఆ వ్యక్తి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని అతని పరిచయస్తులు చెప్తున్నట్టు కథనాలు వచ్చాయి. ఫోన్లో కాల్స్, మెసేజెస్, ఎన్నో అనుమానాలు, ఎన్నో భయాలు. ఒక సాధారణ మనిషి ఒక్కసారిగా పబ్లిక్ ఫిగర్గా మారిపోయాడు. కానీ ఎలాంటి రక్షణ లేకుండా. అతని కుటుంబం కూడా ఆన్లైన్ హేట్ను ఎదుర్కొన్నట్టు ప్రాథమిక సమాచారం. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ దశలో అతని పైన చట్టపరమైన విచారణ జరగలేదు. పోలీస్ కంప్లైంట్ దశలోనే విషయం ఉందా లేదా అన్నది కూడా ఇప్పటికీ స్పష్టంగా లేదు. కానీ సోషల్ మీడియా మాత్రం తన తీర్పుని చెప్పేసింది. అదే రోజు లేదా తరువాత రోజు ఉదయం అతను తన జీవితాన్ని ముగించుకున్నాడన్న సమాచారం బయటికి వచ్చింది. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది అన్న విషయాల్లో అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. కానీ వార్త ఒక్కసారిగా బయటకు వచ్చింది. అప్పటికే ఆ వీడియో చూసిన లక్షల మంది, కామెంట్లు పెట్టిన వేల మంది ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఒక వీడియోతో మొదలైన విషయం ఒక జీవితంతో ముగిసింది అనే వాస్తవం అందరినీ కుదిపేసింది. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ కథలో ఎవరిది పూర్తిగా తప్పు, ఎవరు పూర్తిగా నిర్దోషి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది కోర్టులు, విచారణ అధికారులు, మనం కాదు. కానీ మనం మాట్లాడాల్సింది ఇంకో విషయం గురించి. ఈ సంఘటన అక్కడ వరకు ఎలా చేరింది? ఒక బస్సు ప్రయాణం నుంచి ఒక మరణం వరకు ఎలా ప్రయాణం జరిగింది? మొదటి దశ అసౌకర్యం, రెండో దశ కెమెరా, మూడో దశ వైరల్, నాలుగో దశ పబ్లిక్ షేమింగ్, ఐదో దశ మానసిక ఒంటరితనం. ఈ 5 దశల్లో ఎక్కడైనా ఒక్క బ్రేక్ పడినా
ఈ కథ ఇక్కడితో ముగిసేది కాదు. కానీ ఒక్క దశ కూడా ఆగలేదు. ప్రతి దశ మరింత వేగం పుంజుకుంటూ ముందుకు వెళ్ళింది. అది అతని ప్రాణాన్ని తీసే వరకు వెళ్ళింది. ఇక్కడ మరో అసౌకర్యమైన నిజం చెప్పాలి. మహిళల భద్రత అనేది చాలా సీరియస్ విషయం. అసౌకర్యం ఎదురైతే మాట్లాడాలి, ఫిర్యాదు చేయాలి. ఇది తప్పు కాదు. కానీ అదే సమయంలో న్యాయం అనే పదానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియను దాటేసి సోషల్ మీడియా ద్వారా తీర్పులు ఇవ్వడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే సోషల్ మీడియా శిక్షలు అనేవి తిరిగి తీసుకోలేవు. ఒకసారి ఒక మనిషి పబ్లిక్గా నాశనమైతే సారీ అనే మాట అతన్ని తిరిగి తీసుకురాదు. ఈ ఘటన మనకు 2 బాధ్యతలను గుర్తు చేస్తుంది. ఒకటి, అసౌకర్యం ఎదురైనప్పుడు చట్టబద్ధమైన మార్గాలు ఉన్నాయి, అవే బలమైనవి. రెండోది, ఆన్లైన్ పవర్ ఉన్న వాళ్లకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఒక వీడియో లక్షల మందికి చేరుతుందంటే దాని ప్రభావం కూడా లక్షల మంది పైన పడుతుంది, అది మంచిగైనా చెడుగైనా. ఇప్పుడు బస్సు గురించి, రూట్ గురించి, టైం గురించి అడుగుతున్నారు. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్తాను, ఈ వివరాలన్నీ అధికారిక విచారణ పూర్తయ్యాక మాత్రమే ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడే ఈ టైంకి ఎక్కాడు, ఈ టైంకి దిగాడు, అక్కడికి వెళ్తున్నాడు అని చెప్పడం కరెక్ట్ కాదు. మనమే ఒక కథ రాసినట్టు అయిపోతుంది. అది వీడియో ఉద్దేశం కాదు. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఒక మానవ జీవితం ఎలా మధ్యలో నలిగిపోయిందో చూపించడం. ఈ కథలో అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే ఎవరూ గెలవలేదు. ఆ మహిళకు న్యాయం దొరికిందా అనే ప్రశ్న ఇంకా తెలియదు కూడా. ఒక వ్యక్తి ప్రాణం పోయింది, 2 కుటుంబాలు బాధలో ఉన్నాయి. సమాజం మాత్రం కొన్ని రోజులు మాట్లాడి తరువాత మళ్ళీ ఇంకో వీడియో వైపు వెళ్ళిపోతుంది. కానీ ఈ గాయం ఎప్పటికీ వాళ్ళ జీవితాల్లో మిగిలిపోతుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం షేర్ చేసే ప్రతి వీడియో, షేర్ చేసే ప్రతి కామెంట్ ఒక మనిషి మనసుపై పడుతుంది. ఆ మనిషి బలంగా ఉంటాడా, బలహీనంగా ఉంటాడా మనకు తెలియని పరిస్థితిలో మనం చేసే పని ఖచ్చితంగా న్యాయం కాదు. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంటే దయచేసి సహాయం కోసం భారతదేశంలో AASRA హెల్ప్ లైన్ ఒకటి ఉంది. 919820466726 24/7 అందుబాటులో ఉంటుంది. మాట్లాడడం ఒక బలహీనత కాదు, మాట్లాడకపోవడమే ప్రమాదం.